ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి 175 స్థానాలకు గాను 164 స్థానాలు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 12న సీఎంగా చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఏపీలో పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఎవరికి ఏ శాఖ అన్నదానిపై కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంత కాదు. మిగతా మంత్రుల సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అనే చర్చ 3 రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. అయితే సస్పెన్స్ కు బ్రేక్ చెప్తూ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు. పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఇకపోతే మంత్రుల ఇష్టాలు, వారి సామర్థ్యం మేరకు శాఖలు కేటాయిస్తామని చంద్రబాబు గతంలోనే చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాయిస్ ఆయనకే వదిలేశారు. ఏ ప్రభుత్వం అయినా సీఎం తర్వాత స్థానం హోంశాఖదే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం హోంశాఖను తీసుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు హోంశాఖను తీసుకోలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హోంశాఖ కాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా, సీఎం చంద్రబాబు ఆయన్ని ఒప్పించారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఎంపిక చేసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కనిపిస్తోంది. హోంశాఖ తీసుకుంటే రకరకాల వివాదాల్లో తలదూర్చాల్సి ఉంటుంది. పైగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. ఒక రకంగా తన ఐడెంటిటీ మిస్ అవుతుంది. ఇక ప్రతిరోజు ఇంటెలిజెన్స్ నివేదికలు ఫాలో కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దానికి హోంమంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అటు పొలిటికల్ కెరీర్, ఇటు సినిమాలు చూస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర అంత టైం ఉండే ఛాన్స్ అయితే లేదు. పైగా ఎవరో చెప్పిన ఆర్డర్లను ఫాలో కావడము, లేదంటే వారు చెప్పిన అంశాల మీద అడ్రస్ చేయడము తప్పితే కొత్తగా ఏదైనా చేయడానికి, పాలనలో కొత్తదనం చూపించడానికి హోంశాఖలో అయితే అవకాశమే ఉండదు. ఇక ప్రొడక్టివిటీ ఉండే ఛాన్సే లేదు. లా అండ్ ఆర్డర్ ఎలాగూ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. దీంతో హోంమంత్రిగా ఉండి సాధించేది పెద్దగా ఏమీ ఉండే ఛాన్సే లేదు. పైగా హోమ్ మినిస్టర్ అంటే అది ఆఫీస్ లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత. జనాలతో పెద్దగా డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉండే అవకాశం అయితే ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పోస్ట్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. అదే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా జనాలకు బాగా దగ్గరగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. జనసేనాని మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాదాపుగా రాష్ట్రంలో జరిగే ఏ సంక్షేమ కార్యక్రమమైనా అది పంచాయతీరాజ్ శాఖ ద్వారానే జరుగుతుంది. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లతో నేరుగా టచ్ లోకి వస్తారు. దాదాపు 70% గ్రామాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్థాయిలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం ద్వారా అయినా తన పార్టీ నేరుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇకపోతే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రమే కాదు, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా రాష్ట్రంలో చాలా మంది జనాలకు దగ్గరవచ్చు. జనాల్లో ఉంటే, జనంతో ఉంటే రాజకీయంగా చాలా నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇకపోతే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను కూడా తనే తీసుకోవచ్చు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జనాల్లో ఎక్కువగా కలిసి ఉంటే అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పైగా జనసేన బలం పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. రాష్ట్రంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎప్పుడూ జనాలతోనే ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించడమే కాదు, తన నెట్వర్క్ ను పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. పంచాయతీరాజ్ మంత్రి హోదాలో రాష్ట్రమంతా విస్తృత పర్యటన చేయొచ్చు. ఇందులో ఎలాంటి వివాదాలు ఉండవు. పైగా గ్రామీణాభివృద్ధిలో ఫిజికల్ డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే రాబోయే 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ శాఖలు ఎంచుకున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు హోమ్ మినిస్టర్ కాకుండా పంచాయతీరాజ్ శాఖను ఎంచుకోవడం పట్ల మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.